గత 2 సంవత్సరాలుగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తా అని చెప్పి ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల్లో వాగ్దానంలో భాగంగా కామారెడ్డి డిక్లరేషన్ చేసి దాదాపుగా 2 సంవత్సరాలు గడుస్తున్న బీసీలకు నేటి సమావేశానికి ముఖ్య అతిథిగా చేస్తున్నటువంటి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు బీసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు అన్న జాతుల సింహన్న గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. దాంతో అన్నగారితో పాటు బీసీ జేఏసీ కన్వీనర్ జాతుల లింగన్న గారికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తా అని చెప్పి గత 2 సంవత్సరాలుగా కాలయాపన చేసి తీరా స్థానిక సంస్థల్లో సర్పంచ్ ఎన్నికలు రాగానే బీసీలకు 42% కల్పిస్తా అని చెప్పి పార్టీ పరంగా 42% ఇస్తా అని చెప్పి దాన్ని కూడా మభ్యపెట్టి దాన్ని కూడా చేయకుండా పార్టీ పరంగా ఇస్తా అని చెప్పి లాస్ట్కు సర్పంచ్ ఎన్నికలు కూడా ఏ పార్టీ అధ్యక్షుడు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కానీ వివిధ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కానీ మా నియోజకవర్గంలో బీసీలకు 42% పార్టీ పరంగా ఇస్తున్నామని చెప్పి మా మద్దతుదారులు ఇంతమందికి బీసీలకు ఇస్తున్నామని చెప్పి ఒక్కరంటే ఒక్కరు కూడా తెలియజేయకుండా పోయింది. దానిలో భాగంగానే మీరు ఒక్కసారి గమనిస్తే బీసీలు రాజకీయంగా ఎంత చైతన్యమైనరు. గత 20-25 సంవత్సరాలుగా జాజిన శ్రీరన్న గారి ఆధ్వర్యంలో బీసీలకు గల్లీ నుంచి ఢిల్లీ దాకా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడమే కాకుండా బీసీలను రాజకీయ పరంగా చైతన్యం చేయడంతో గత 2 సంవత్సరాలుగా అలుపెరుగని పోరాట ఫలితంగానే ఈరోజు ఇన్ని రాజకీయ పార్టీలు బీసీలకు అన్యాయం చేసినా బీసీలు చైతన్యవంతులై దాదాపుగా 52% అంటే ఎస్సీ ఎస్టీలకు పోను రాష్ట్రంలో 5700 సర్పంచులు జనరల్ బీసీ స్థానాలు కలిపి 5700 సర్పంచులు పైగా బీసీలు గెలవడం జరిగింది. అంటే ఇది ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. ఇది బీసీల చైతన్యం. గత 2 సంవత్సరాలుగా మనం చేస్తున్నటువంటి పోరాటానికి ఫలితంగా మనం ఇంత గెలుచుకుంటా ఉన్నాం. రానున్న రోజుల్లో ఈ రాజకీయ పార్టీలు బీసీలను అడుగడుగున అన్యాయం చేస్తా ఉన్నాయి. రాజకీయ పార్టీలు పాలక వర్గాలు అన్యాయం చేస్తా ఉన్నాయి. దానితో పాటు ఈ న్యాయ వ్యవస్థ కూడా బీసీలకు అన్యాయం చేస్తా ఉంది. న్యాయ వ్యవస్థలో చూసుకుంటే 42% సీలింగ్ అని ఎక్కడ లేకున్నా కూడా న్యాయ వ్యవస్థలో 50% సీలింగ్ దాటొద్దని చెప్పి అట్లా బీసీలకు మొండి చేయి చూపెట్టింది. అదే కాకుండా ఈ పాలక వర్గాలు తల ఎన్నికల్లో ఎట్లా బయటపడాలో తెలుసుకొని బీసీలకు ఎట్లా మభ్యపెట్టాలని చెప్పి గత ఎన్నికల్లో దాదాపుగా అప్పుడైనా ఇప్పుడైనా బీసీల ఓట్లు కొల్లగొట్టుకొని అధికారంలో వస్తున్నటువంటి ఈ రాజకీయ పార్టీలు బీసీలకు రిజర్వేషన్ కల్పించే టైంకి మాత్రం మోసం చేస్తా ఉన్నాయి. మీరందరు గమనించారు. స్థానిక సంస్థలు ఇన్ని రోజుల పోరాటంలో స్థానిక సంస్థల సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయినాయి. ఇప్పుడు ఈ రోజే పేపర్లో చూస్తే మున్సిపాలిటీ ఎలక్షన్లు పెడతామంటా ఉన్నారు. మున్సిపాలిటీలో ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. గత 7 సంవత్సరాల కిందట ఇదే జాజుల సీనన్న గారి ఆధ్వర్యంలో ఇందిరా పార్కు దగ్గర 27% తగ్గించినప్పుడు ఈ మున్సిపాలిటీలో గ్రేటర్లో బీసీలకు ఎస్సీ ఎస్టీల జనాభా మున్సిపాలిటీలో కానీ గ్రేటర్లో కానీ తక్కువ ఉంటుంది. దానిలో 42%, దానిలో చూసుకుంటే 50% పైగా ఉన్నప్పుడు సీలింగ్లో చూసుకున్నా కూడా దాదాపు 30% బీసీలకు వచ్చే అవకాశం ఉండే. కానీ గత ప్రభుత్వం ఏం చేసిందంటే గదే 22%కి కుదించి ఈ గ్రేటర్లో కానీ ఈ మున్సిపాలిటీలో కానీ అన్యాయం చేసింది. మేము ఈ సభా వేదిక ద్వారా ఒకటే మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పుడు మీరు అంటా ఉన్నారు కదా స్థానిక సంస్థల్లో ఎట్టి పరిస్థితుల్లో 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే మీరు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. కూడదు అన్నప్పుడు రానున్న రోజుల్లో ఈ పట్టణ జనాభాలో ఎస్సీ ఎస్టీల జనాభా తక్కువ ఉంటుంది. కాబట్టి ఆ జనాభాలో 10%, 15% పోతే 30% దాదాపు గ్రేటర్లో అయితే 42% వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా తప్పుదోవ పట్టించే విధంగా పోతే రానున్న రోజుల్లో తగిన మూల్యం తెలుసుకోవాల్సింది వస్తుంది. కాబట్టి మీరు రానున్న రోజుల్లో బీసీలకు న్యాయం చేయాలనుకుంటే 42% రిజర్వేషన్ కల్పించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే పెద్దలకు ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు అనేక ఉద్యమాల్లో
మనం ప్రత్యక్షంగా పాల్గొని అనేక ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గొని అనేక విజయాలు సాధించాం. కులగణన చేయకముందు కామారెడ్డి డిక్లరేషన్లో అంశాన్ని చేర్చే విధంగా అన్ని పార్టీలకు వినతులు ఇవ్వడంతో పాటు ఢిల్లీలో ఉన్న ఏఐసిసి ఆఫీసును ముట్టడించాం. శ్యామ్ కుర్మ గారు కావచ్చు, సీనన్న గారు కావచ్చు, చంద్రశేఖర్ అన్న గారు కావచ్చు, లింగన్న గారు కావచ్చు, వెంకటేష్ అన్న గారు కావచ్చు, అనేక మంది పెద్దలతో ఏఐసిసి ఆఫీస్ ముట్టడిస్తే అక్కడ నుంచి కులగణన చేయాలని రాహుల్ గాంధీ గారు ఒత్తిడి తీసుకొస్తే రేవంత్ రెడ్డి గారు చేయడం జరిగింది. కులగణన చేసిన తర్వాత డెడికేషన్ కమిషన్ వేయడంలో మనం ముందుకు పోయాం. డెడికేషన్ కమిషన్ వేయించాం. తర్వాత ఈ 42% రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్తే జీవో నంబర్ 9 తీయగలిగినాం. కానీ కొన్ని కుట్రలతోని కొంతమంది వ్యక్తుల ఆధిపత్య వర్గాల వ్యక్తుల ప్రోత్సాహంతో ఇద్దరు దుర్మార్గులు కోర్టుకు వెళ్లడంతో మళ్ళా జీవో 46 అని చెప్పి తీయడం జరిగింది. జీవో 46 అన్యాయం జరుగుతుందని చెప్పి ఇక్కడ ఉన్న శ్రీధరన్న కావచ్చు, అనేక మంది కుల సంఘాల పెద్దలతో కలిసి మేము గాంధీ భవన్ని ముట్టడించిన సంగతి మీ అందరికి తెలిసిందే. గాంధీ భవన్ని ముట్టడించాం. అదేవిధంగా మంత్రుల ఇల్లు ముట్టడించాం. అనేక అంశాల్లో జంతర్ మంతర్లో ఢిల్లీకి పోయాం. కానీ కాంగ్రెస్ యొక్క ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా కేంద్రంలో ఉన్న రాహుల్ గాంధీ గారు ప్రాక్టికల్ నిల్లు నాలెడ్జ్ నిల్లు అన్నట్టు రెండు కూడా నిల్లేయాలకు, ప్రాక్టికల్ లేదు, నాలెడ్జ్ లేదు. ఎందుకంటే చెప్పడం మాటకే పత్రికా ప్రకటనలకు మాత్రమే వాళ్ళు పరిమితమయ్యారు తప్ప ఎక్కడ కూడా చిత్తశుద్ధితో ముందుకు పోలే. అనేక మార్గాల్లో అనేక మంది పెద్దలు అంటారు, మేము మీకు చెప్పినాము, మీరు అధికార పార్టీ అని చెప్పి వాళ్ళకి శాలువా కప్పిర్రు, మేము చెప్తున్నా కూడా ఇది కాదు అంటే మేము కప్పిన ఉద్దేశం ఏంటంటే అన్న ఒకటే కప్పినాం. ఎందుకంటే ఎవరో ఒకటి ప్రక్రియను ముందుకు తీసుకుపోవాలి, ఈ కులగణన జరగాలి. అదేవిధంగా ఎప్పుడు లేని విధంగా ఒక ముందు అడుగు వేస్తే సరే ఒక 2% అటో ఇటో కానీ ప్రతిసారి ముందుకు పోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ముందుకు తీసుకుపోయాం. కానీ వీరు చేసిన దుర్మార్గానికి, వారు చేసిన దుశ్చర్యలకు ఎప్పటికప్పుడు ఖండిస్తూ సీనన్న గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున రాష్ట్ర బంధుకు పిలుపునిచ్చి చరిత్రలో ఏ విధంగా లెఫ్ట్ రైట్ అని తేడా లేకుండా దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు అన్నింటినీ కూడా బీసీ బంధులో పాల్గొనేటట్టు చేసి విజయవంతం చేసిన చరిత్ర కూడా బీసీ జేఏసీకి, బీసీ సంక్షేమ సంఘానికి దక్కుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లను ఆపాలి. అదేవిధంగా 42% రిజర్వేషన్లు మహేష్ కుమార్ గారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు అన్నారు మేము పార్టీ పరంగా ప్రకటిస్తామని చెప్పి. ఓ అగ్రకుల మంత్రి ఆ పొంగులేరు శ్రీనివాస్ రెడ్డి అంటోనికి ఏం పని లేదు, పాట లేదు, వాడు ప్రతి దాంట్లో జొర్రి, ఆ జానారెడ్డి అంటూ ఇంకోటి అలిగి నిన్ననే జొర్రి ప్రతిసారి ఇదే ఇబ్బంది పెట్టుకుంటా బీసీ రిజర్వేషన్ల గురించి వీలు ముత్తడి చెప్తుంటారు. నేనేమంటా అంటే 42% చిత్తశుద్ధి లేనప్పుడు ప్రజలకు, తెలంగాణ ప్రజలకు, బీసీలకు క్షమాపణ చెప్పండి. ముఖ్యమంత్రిగా మీరు అన్ఫిట్ అయ్యారు కాబట్టి రాజీనామా చేయండి. మీరు చేయకుండా ఏదో దొంగ మాటలు, దోబుజ్జి మాటలు చెప్తే మాత్రం ఖచ్చితంగా నడవను. ఉద్యోగ నియామకాల్లో, అదేవిధంగా విద్యా నియామకాల్లో 42% ఏ పార్టీ పరంగా మీరు ఇస్తారని చెప్పి ఇక్కడ నుంచి ప్రశ్నిస్తూ ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు సాధించే విధంగా ముందుకు వెళ్తాం. ఆ విధంగానే ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా బీజేపీ పార్టీ ఒక మెడలు వంచే బాధ్యత బీసీ సంఘాలుగా ముందుని పోరాడదామని చెప్పి తెలియజేస్తూ గత 2 సంవత్సరాల నుంచి బీసీ ఉద్యమాన్ని ఇంత ఉరితోలుకి చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 42% రిజర్వేషన్లు ప్రకటిస్తామని చెప్పి సర్పంచ్ ఎన్నికలు రిజర్వేషన్ లేకుండానే జరపడం జరిగింది. అయినా మన బీసీ వాళ్ళంతా ఒక ఉద్యమ రూపంగా వచ్చి 51% వరకు సర్పంచ్ గెలవడం అనేది గొప్ప రాజకీయ చైతన్యం అనేది దీనికి మూల కారణం. ఇక రాబోయే రోజుల్లో మండల ఎలక్షన్స్, ఎంటీసీ, జడ్పీసీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు కూడా జరపాలని ప్రభుత్వం ప్రయత్నాలు జరుగుతుంది. ఈ వేదిక నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము డిమాండ్ చేసేది ఏమిటంటే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా 42% రిజర్వేషన్లు చట్టబద్ధంగా రిజర్వేషన్ చేసిన తర్వాతనే ఎన్నికలు జరపాలని. ఒకవేళ ఆ విధంగా చేయనట్లయితే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా బీసీలలో అసంతృప్తి భావజాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ యొక్క మా డిమాండ్నే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గం ఉన్నటువంటి అసంతృప్తిని కూడా దృష్టిలో ఉంచుకొని తప్పకుండా అసెంబ్లీ జరుగుతుంది. కాబట్టి అసెంబ్లీ సమావేశంలో అన్ని రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయంగా తీర్మానం చేసినప్పటికీ కూడా చట్టబద్ధం చేయడానికి మాత్రం వచ్చే ఇబ్బందులు ఏ పార్టీతో అనేది మీరే నిర్ణయించుకొని ఈ అసెంబ్లీలో కూడా దానికి చట్టబద్ధమైనటువంటి చేసి మరి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నాయకులు కూడా ప్రధానమంత్రితో మాట్లాడి, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అఖిల పక్షాన ఢిల్లీకి తీసుకెళ్లి దాంతోపాటు బీసీ కుల సంఘాలు, బీసీ సంఘాలు, బీసీ సంఘాలు కలిపి చట్టబద్ధత కల్పించిన తర్వాతనే రిజర్వేషన్ అమలు చేసి ఎన్నికలు జరపాలని కోరుతున్నాను.